నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తేమా సార్, గవర్నమెంట్స్ మారినప్పుడల్లా సాధారణంగా ఉన్న పథకాల పేర్లు కావచ్చు, విధి విధానాలు కావచ్చు మారుతూనే ఉంటాయి. ఇది సర్వసాధారణం. ఏ గవర్నమెంట్ వచ్చినా వాటికి అనుకూలంగా పేరు మార్పులు, విధానాల మార్పులు మనం చూస్తూనే ఉంటాం. కానీ కొన్ని విషయాలను కొన్ని దానికి సంబంధించి మనకి హిస్టరీ పరంగా వస్తుంది కాబట్టి టచ్ చేసే ఉద్దేశం కూడా పార్టీలు ఆ సాహసం చేయాలనే చెప్పచ్చు. సాధారణంగా ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ గారి పేరు తొలగింపు విషయంలో కూడా విపక్షాల నుంచి ఇదే ఆరోపణ, ఇదే క్వశ్చన్ వస్తూ ఉంది. మీ అభిప్రాయం ఏంటి? మీరు చెప్పినట్లు ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇటీవల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రెండు చారిత్రాత్మక తప్పిదాలు చేసింది. ఒకటి, ఆ పేరు మార్చడము, ఆ మార్చిన పేరులో మహాత్మా గాంధీ పేరు లేకుండా చూడడం అనేది ఒకటి. రెండవది, కేంద్ర వాటా 90% నుండి 60% తగ్గించడం, రాష్ట్రాల వాటా 10% నుండి 40% పెంచడం. ఈ రెండు చారిత్రాత్మక తప్పిదాలు. దీంట్లో మొదటి తప్పిదం తీసుకున్నాం. ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ పథకం ప్రస్తుతం మొన్నటి వరకు ఇంప్లిమెంట్ అవుతానంది ఈ పేరుతో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఎందుకు ఆ పేరు పెట్టాల్సి వచ్చిందంటే, ఇది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పథకం. ఇది పల్లె ప్రజల పాశుపతాస్త్రం. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ ఉపాధి హామీ పథకం. గ్రామ స్వరాజ్యము, దేశ స్వరాజ్యము, ఇవి స్వాతంత్ర ఉద్యమ కాలంలో మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి జంట నినాదాలు. ఆయన కేవలం దేశ స్వరాజ్యమే కాదు, గ్రామ స్వరాజ్యము, దేశ స్వరాజ్యము. కాబట్టి గ్రామ స్వరాజ్య సాధనలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పాత్ర గణనీయంగా ఉంది. కాబట్టి ఆయన పేరుతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పథకం 2005లో ప్రారంభించిన, అది కూడా ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో బండ్లపల్లెలో, మన రాష్ట్రానికి ఆ పథకానికి కూడా తల్లి బిడ్డల పేగుబంధం, మన రాష్ట్రంలో ప్రారంభించింది అది. ఎందుకంటే అనంతపురం జిల్లా నుండి ఉద్భవించింది. అప్పుడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఆ కరువు పరిస్థితి చూడము, ఆ వలసలు వచ్చేసి విపరీతంగా అనంతపురం జిల్లా నుండి పోతా ఉంటే అప్పుడు ఆ నేపథ్యంలో వచ్చిన మానస పుత్రిక ఇది. అటువంటిది 2009 నుంచి ఆ పేరు 2005లో ప్రారంభించినప్పటికీ 2009లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో కొనసాగుతా ఉంది. 16 సంవత్సరాలైంది. ఇప్పుడు ఆ పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని పేర్లు మార్చా ఉండొచ్చు. ఈయన పార్టీ నాయకుడు కాదు, ఈయన జాతిపిత, ఈయన ప్రపంచ నాయకుడు, జాతిపిత. ఈయన ఒక కాంగ్రెస్ పార్టీకో ఒక పార్టీకో కాదు. అటువంటి నెహ్రూను విమర్శించారంటే సరే, నెహ్రూ గొప్పతనాలు ఉన్నప్పటికీ వాళ్ళ యాంగిల్లో ఏదో పార్టీ పరంగా అంటే అర్థం ఉంది. మహాత్మా గాంధీ పేరును ఆయన జాతిపిత, ప్రపంచ నాయకుడు, దేశ నాయకుడే కాదు ప్రపంచ నాయకుడు. నెల్సన్ మండేలా కానీ, ఒబామా కానీ, ఈవెన్ ఐన్స్టీన్ లాంటి వాడే ఈ భూమి మీద ఇటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా అని చెప్పేసి భావి తరాల వాళ్ళకు అనుమానం వస్తుంది. అటువంటి గొప్పవాడని చెప్పేసి ఐన్స్టీన్ లాంటి వాళ్ళు పోయినటువంటి ఆయన ఆయుధాలు సత్యము, అహింస, సత్యాగ్రహం అనేటి ఇవి సార్వకాలీనం, సార్వప్రాంతీయం, సార్వజనీనం, అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ అన్వయించే ఆయుధాలవి. కాబట్టి అటువంటి మహనీయుని పేరును తొలగించాలని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ఆలోచన రావడమే ఒక దరిద్రమైన ఆలోచన. మరి మిగతా వాళ్ళు కూడా ఒకవేళ ఆయనకు ఆలోచన వచ్చింది అనుకుంటున్నాం, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీ నాయకులు ఉద్దండులు ఉన్నారు. దట్టు టీడీపీ మీద ఆధారపడి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కంటే సీనియరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదేవిధంగా నితీష్ కుమార్ ఉన్నారు. ఏం చేస్తున్నారు మీరు? కనీసము ఇది మంచిది కాదని ఆయన, మిగతా కావాలంటే మనం చూస్తాం కానీ ఆయన పేరు తీసేయడం ఇది ప్రజలు సహించరు ఇది అని చెప్పలేనటువంటి బానిస బతుకులు. ఆయన నేతృత్వము, నరేంద్ర మోడీది ఒక సంచిత మనస్తత్వము, అహంకారం ఎక్కువైపోయింది, గర్వం ఎక్కువైపోయింది. నేను ఏం చేసినా చెల్లుతుందనే అభిప్రాయం ఆయనకొస్తే, మిగతా వాళ్ళు నరేంద్ర మోడీని ఇది తప్పు అని చెప్పేదానికి కూడా దొమ్ము లేనటువంటి
బానిస మనస్తత్వం వచ్చేసి ఈ సీనియర్ నాయకులకు ఉండడం అనేది చాలా ఇది దురదృష్టకరం. భారత రాజకీయాల్లోనే ఒక పేరు మార్పుతోనని కాదు, ఇది ఒక జాతి పితకు జరిగినటువంటి అవమానం. కాబట్టి ఇది డెఫినెట్ గా ఆ పార్టీకి వినాశకాలం దాపరించింది. బీజేపీ పార్టీతో సంకనాగుతున్నటువంటి పార్టీలకు, మోడీ ప్రభుత్వానికి పోగాలం దాపురించింది, వినాశకాలం దాపురించింది, పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మహాత్మా గాంధీ అంటే ఆషామాషి మనిషి కాదు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలనే సత్యం, అహింస, సత్యాగ్రహం ఆయుధాలతో భారతదేశ పొలిమేరల నుండి తరిమి కొట్టినటువంటి నేత. కాబట్టి ఆ నేతతో ఆయనతో పెట్టుకోవడం అంటే అది వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నట్టే. కాబట్టి అది ఒక అంశం. రెండవది వచ్చేసి వాటా. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము మిగతా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కు 60% 40% ఉన్నప్పటికీ ఈ స్కీమ్ మాత్రము 90% కేంద్రం భరిస్తా ఉంది, 10% నిధులు రాష్ట్రాలు భరిస్తా ఉండేటి. తర్వాత ఇది డిమాండ్ డ్రైవన్, ఎంత డిమాండ్ ఉంటే అంత కేంద్రం నిధులు 90% ఇవ్వాలా. ఇప్పుడు ఏమైంది, డిమాండ్ డ్రైవ్ అనేది పోయింది. సంవత్సరానికి ఇంత కేటాయిస్తాము, దాంట్లో మీరు చేసుకోవాల్సిందే, ఒక్కో రాష్ట్రానికి ఇంత. కానీ గతంలో అటు కాదు, డిమాండ్ డ్రైవ్, మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత వచ్చేసి ఇచ్చే పరిస్థితి. దాంట్లో మార్పు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 90-10 బదులు 60-40. ఇది రాష్ట్రాలకు పెను ఆర్థిక భారమైంది. కాబట్టి ముందు రాష్ట్రాలు 40% ఖర్చు పెడితే గానీ 60% రాదు. ఈ రాష్ట్రాలు 40% ఖర్చు పెట్టేది ఉండదు, వాళ్ళు 60% రిలీజ్ చేసేది ఉండదు. ఆఖరికి పథకమే కాలగర్భంలో కలిసిపోతుంది. ప్రత్యేకించి మన రాష్ట్రానికి, ఎందుకంటే నూతనంగా ఏర్పాటైన రాష్ట్రము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రము, అటువంటి రాష్ట్రానికి 40% భరించడం అనేది సాధ్యం కాదు. ఇప్పటికే సూపర్ 6 హామీల్లో ప్రధానమైన హామీలు ఇప్పటికే ఇంకా 18 నెలలైనా అమలే చేయలేదు. ఏది నిరుద్యోగ భృతి కానీ, ఆడబిడ్డ నిధి కానీ, 50 ఏళ్ళకే పెన్షన్ కానీ, ఈ లోపల నెలకు 1వ తారీఖున జీతాలు ఇచ్చేది కూడా కష్టమయ్యే పరిస్థితికి వచ్చింది. చూస్తున్నాం వచ్చేసి ఇంకా అనేక పథకాలు ప్రారంభమే కాలే. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 10% నుండి 40% రాష్ట్ర బడ్జెట్ పెంచడం అంటే, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఎక్కడన్నా మేము రోడ్లు బాగు చేసామని చెప్పుకుంటున్నాం, ఆ రోడ్లు గ్రామీణ ఉపాధి హామీ పథకం డబ్బులతో చేసినట్టే. గతంలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలన్నీ గ్రామీణ ఉపాధి హామీ పథకము మెటీరియల్ కాంపౌండ్తో కట్టినట్టే. కాబట్టి గతంలో జగన్ ప్రభుత్వం కానీ, చంద్రబాబు ప్రభుత్వం కానీ ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పుకుంటున్నారంటే దానికి కేవలం వచ్చేసి ఉపాధి గ్రామీణ హామీ పథకం కింద చేసిన పనులే. ఇప్పుడు అవి కూడా చేయలేరు. కాబట్టి రాష్ట్రాలకు పెను ఆర్థిక భారం, ఎస్పెషల్లీ మన రాష్ట్రానికి చాలా ఆర్థిక భారం అవుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు, ఆ పార్టీ నాయకులు వచ్చేసి ఒత్తిడి, 2 పెదాల ఒత్తిడి. ఒకటి, మహాత్మా గాంధీతో పెట్టుకోవద్దు. ఇది ప్రజలు కూడా ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూడా దీన్ని హర్షించరు. రెండవది వచ్చేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ వాటా 90% చేయాలని చెప్పేసి వీళ్ళు ఒత్తిడి చేసి అది పెట్టాలా. లేకుంటే ఎన్నో ఉండొచ్చు. ఒక్క రాష్ట్ర విభజన అనే ఒక అంశము ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే చూస్తున్నాం వచ్చేసి. అంతవరకు 42-41 సీట్లు వచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అటువంటిది ఒక విభజన అనే అంశంలో చేసిన పొరపాటు వల్ల ఈరోజు ఈ పరిస్థితి 3 సార్లు వర్షం పడి సింగిల్ డిజిట్ కూడా కొట్టకుండా ఓడిపోయింది. అవసరం పడుతున్నాం. ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా బీజేపీతో అంటకాగుతున్న పార్టీలకు మహాత్మా గాంధీ శాపం వచ్చేసి తగులుతుంది. అది వాళ్ళకు వచ్చేసి ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని, మీరు మహాత్మా గాంధీ పేరు పెట్టి మిగతా ఏ పేర్లన్నా పెట్టుకున్న తర్వాత ఆ పేర్లు వచ్చేసి నోరు తిరగకుండా ఉండే పేర్లు. అది ప్రస్తుతం పెట్టిందేమి, వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అంట. అది పేరు కూడా అర్థం కాదు. సరే, ఏమన్నా పేరు పెట్టుకోండి, మహాత్మా గాంధీ పేరును మాత్రము ఇంక్లూడ్ చేసి మిగతా మీరు ఏమన్నా మార్పులు చేసుకోండి. రెండవది 90% వాటా కేంద్రం భరించాలా. లేకుంటే మీ గొయ్యి మీరు తవ్వుకున్నారు. బీజేపీ పార్టీతో పాటు అంటకాగుతున్న పార్టీలు కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. తస్మాత్ జాగ్రత్త అని మీ శ్రేయస్సు దృష్ట్యా, ఈ దేశ శ్రేయస్సు దృష్ట్యా, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, జాతిపితకు గౌరవం ఇవ్వాల్సిన దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. ముఖ్యంగా వాటాల విషయం దగ్గరకు మనం వచ్చినప్పుడు 10% నుంచి 40% ఒకేసారి పెంచేసరికి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు అది ఇంకా ఇన్ఫాంట్ బేబీ.
దానికి ఇంకా చేయాల్సిన అవసరం చాలా ఉంది. సరిగ్గా క్యాపిటలే ఇంకా నిర్మాణం కాలేదు. ఇలాంటి సందర్భాలలో ఒకేసారి కేంద్రం ఎంత పెంచింది. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోంది, ఆదుకోండి, ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎలా చూడాలి మరి? అది డబుల్ ఇంజిన్ సర్కార్ కదా. డబుల్ ఇంజిన్ సర్కార్ అయ్యుండి బీజేపీ నుంచి నిధులు తెచ్చుకోలేకపోతున్నారు, పైగా అడుక్కునే పరిస్థితి. డెఫినెట్గా మీరు చెప్పినట్లమా ఇక్కడ డబుల్ ఇంజన్ ఇప్పుడు మిగతా రాష్ట్రాలంటే ఇప్పుడు కేరళనో తమిళనాడు కర్ణాటక అంటే మీరు వేరు వేరు పార్టీలు ప్రభుత్వాలు ఉండొచ్చు. మీరు పదే చెప్తుంటారు, అటు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఈ డబుల్ ఇంజన్ వచ్చేసి ఇంకా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆదుకోండి, ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది అన్నప్పుడు నిజంగా డబుల్ ఇంజన్ అన్నప్పుడు మీ ఉద్దేశం కేంద్రం నుండి డబ్బులు ఎక్కువ తెస్తామనే కదా. మరి అది ఆచరణలో చూపించాలి కదా. ఆచరణలో మనము కొన్ని ఎగ్జాంపుల్స్, అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక బియ్యపు గింజ పట్టుకుని తెలుస్తుంది. కేంద్రం నుంచి మామూలుగా రాష్ట్రానికి వచ్చే నిధులు కేంద్రం నుండి పన్నుల వాటా ఒకటి, గ్రాంట్ రూపంలో ఒకటి. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కారు పన్నుల వాటాలో డబుల్ ఇంజిన్ సర్కారుకు మామూలు సర్కారుకి తేడా ఉండదు, అది ఫార్ములా ప్రకారం వస్తాయి. కానీ గ్రాంట్ విషయంలో కొంత కేంద్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది తనకు అనుకూలమైన రాష్ట్రాలకు ఇచ్చేదానికి. మరి ఇక్కడ డబుల్ ఇంజన్ కాబట్టి దట్టు డబుల్ ఇంజన్ కాకుండా వీళ్ళ మీద ఆధారపడి ఆ ఇంజన్ చంద్రబాబు ఇంజన్ మీద ఆధారపడి ఈ యొక్క టీడీపీ మీద ఆధారపడి ఆ కేంద్రంలోని ఆ ఇంజన్ ఆ రైలు నడవాలా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితి ఉందా చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఇక్కడ కేంద్రం నుంచి వచ్చిన గ్రాంటు 2023-24లో అంటే జగన్ ప్రభుత్వం చివరి సంవత్సరం కేంద్రం నుండి వచ్చిన గ్రాంటు 34,698 కోట్లు, 34,698 కోట్ల రూపాయలు 2023-24లో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన గ్రాంటు జగన్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో. 2024-25 అంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరం ఎంత వచ్చింది కేంద్రం నుండి గ్రాంటు? కేవలము 20,135 కోట్లు. అంటే అంతకుముందు సంవత్సరానికంటే 14,563 కోట్ల రూపాయలు తగ్గింది. ఇంకా దీన్ని డబుల్ ఇంజిన్ అనాలనా ట్రబుల్ ఇంజిన్ అనాలనా? ఇమ్మీడియట్ గా 2023-24కు 24-25కు అది జగన్ ప్రభుత్వము, ఇది చంద్రబాబు ప్రభుత్వము. ఎక్కువ రావాల్సింది పోయి కేంద్రం నుండి వచ్చే గ్రాంటు 14,563 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. కాబట్టి దీనికి చంద్రబాబు నాయుడు ఆన్సర్ చెప్పాలి. ఇక రెండవది, ఇప్పుడు మీరు చెప్పిన ఉపాధి హామీ పథకం, ఇది రాబో రోజుల్లో 10% నుండి 40% పెట్టాలా. కాబట్టి 40%, అది 30% అడిషనల్ గా రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. ఇప్పటికే మీరు చెప్పినట్లు అనే కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కుండే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో మరి కేంద్రం నుండి ఇంకా తగ్గిపోతే రాష్ట్రం పెట్టే పరిస్థితి ఉండదు. రాష్ట్రం ఖర్చు పెడితే గానీ 40% ముందు ఖర్చు పెడితే గానీ 60% రాదు. ఇది ఒక ప్రమాదం ఉంది. వీళ్ళు ఖర్చు పెట్టలేరు, అది రాదు. మొత్తం ఉపాధి హామీ పథకం కింద అసలు ముందు ఖర్చు పెట్టలేని పరిస్థితి వస్తుంది. అదే జరిగితే ఇంకా రాష్ట్రంలో ఏం సంక్షేమం ఉండదు, అభివృద్ధి ఉండదు, ఏముండదు వచ్చేసి. ఇది ఒక ప్రమాదం. మూడవది వచ్చేసి మనకు చట్టపరంగా రావాల్సినట్టు మన హక్కు కదమ్మా. ఇప్పుడు మనకు విభజన చట్టంలో రాజధానికి సంబంధించి సెక్షన్ 94 సబ్సెక్షన్ 3, సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ఎంత స్పష్టంగా ఉందంటే, రాజధానిలో రాజభవన్, సచివాలయం, అసెంబ్లీ భవనం, శాసనమండలి భవనం, హైకోర్టు భవనం, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ శక్తి, ఇటువంటి వాటికి కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ ఇవ్వాలని విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 చెప్తా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ 11 సంవత్సరాలు ఇచ్చిందంత 1,500 కోట్ల రూపాయలు, పిల్లికి భిక్షం వేసినట్టు. రాష్ట్రాన్ని అప్పులు తెచ్చుకోమంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము వివిధ సంస్థల ద్వారా, వివిధ బ్యాంకుల ద్వారా 63,500 కోట్ల రూపాయలు కేవలం రాజధాని పేరుతో అప్పు తెచ్చింది. అదే 63,500 కోట్ల రూపాయలు కేంద్రం నుండి తెప్పించింటే దానికి వచ్చేసి ఎంత వెసులుబాటు ఉండేది. కాబట్టి మనము బిచ్చాందేకి
నీకు డబుల్ ఇంజన్ అనే కారణంతో ఎక్కువ తెప్పించేది ఒకటి ఉంది, కానీ రావాల్సినటువంటి తెప్పిలేదే. అదే విధంగా అడుక్కున్న పరిస్థితి ఉన్నా కేంద్రం దయ చూపించట్లేదు అనేది ఏపీలో వినపడుతున్న మాట. మరి ఉపసంహరించు, నువ్వు మద్దతు ఉపసంహరించు, ఇమ్మీడియట్ గా వచ్చేసి నీకు కాలబేరానికి వస్తుంది కదా, గవర్నమెంట్ పడిపోతుంది. నీకు మద్దతు ఉపసంహరించుకునే దమ్ము లేదు, నిధులు తెచ్చుకుండే శక్తి లేదు, కానీ రాష్ట్రాన్ని పురం పెడతారా? చట్టపరంగా రావాల్సినట్టు రాష్ట్రానికి రావాల్సినట్టు నీ సొంత ఇంటికి కాదు కదా, మీ ఇద్దరి మధ్య వ్యవహారం కాదు. ప్రధానమంత్రి ఇది మోడీ గారి, చంద్రబాబు నాయుడు గారు కుటుంబ వ్యవహారమో వ్యక్తిగత వ్యవహారమో కాదు కదా. ఇది చట్టము రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సింది. కేంద్రంలో అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఇవ్వాలా, రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా తెప్పించాలా. కానీ మీ యొక్క చేతగానితనము, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చేతగానితనము, కేంద్రంలో మోడీ ప్రభుత్వం యొక్క మోసగారితనంతో రాష్ట్రం ఎందుకు అన్యాయం కావాలా, రాష్ట్రం ఎందుకు నష్టం కావాలా? కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు నిధులన్నా తెప్పియాలి, హక్కు ప్రకారంగా వచ్చేటి, లేకుంటే మద్దతును ఉపసంహరించుకోవాలి, అప్పుడన్నా వచ్చేసి వస్తాయని చూడాలి. అండ్ మరోపక్క ఏపీలో మెడికల్ కాలేజెస్ ఇష్యూస్లో జగన్మోహన్ రెడ్డి గారు కాస్త మొండి పట్టుదల చూపిస్తున్నారు. 1 కోటి సంతకాలు సేకరించారు. సరే మీరు ఇట్లా వదిలేయండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వాటిని నిర్మించుకుంటాం అంటున్నారు డైరెక్ట్గానే. ఏమంటారు? ఏమో వాళ్ళిద్దరికి రాసిస్తా రాయలసీమ ఉన్నట్టు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి రాసిస్తారు ఆంధ్రప్రదేశ్ ఏమన్నా. మేము కూడా ఉన్నాం రంగంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. 2029లో మేము కూడా అధికారంలోకి వస్తామని ప్రయత్నం చేస్తున్నాం. కానీ మేము వచ్చినా అదే పని చేస్తాం. ఈరోజు జగన్ ఏం చెప్తున్నాడో, మేము వచ్చినా కానీ డెఫినెట్గా వచ్చేసి అవి జీవో 590 రద్దు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇచ్చింది ఏమి, 9/9/2025లో జీవోఆర్టీ 590, అంటే 10 ప్రభుత్వ వైద్య కళాశాలను పిపిపి అంటూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఒక ముద్దు పేరు పెట్టాడు. ప్రైవేటైజేషన్ కు ముద్దు పేరు, అంటే అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, కుక్కను సునకం అన్నట్లు, నక్కను జంబూకం అన్నట్లు ప్రైవేటైజేషన్ కు ముద్దు పేరు పిపిపి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ముద్దు పేరు పెట్టాడు. కానీ ఏం పేరు పెట్టి అది ప్రైవేటైజేషన్. కాబట్టి మేము వచ్చినా కానీ, జగనే కాదు మేము వచ్చినా రద్దు చేస్తాం. ఇది 590 రద్దు చేస్తాం. ఎందుకంటే ఇది ఏ కోణంలో చూసినా సమర్థనీయం కాదు. ఒకటేమి విద్యార్థుల కోణం, విద్యార్థుల కోణంలో ఆలోచిస్తే పేద విద్యార్థులు ఉచిత వైద్య విద్యకు దూరం అవుతారు, కాబట్టి మేము వ్యతిరేకిస్తాం. రెండవది రోగుల కోణంలో, పేద రోగులు ఈ యొక్క సంబంధిత ఆసుపత్రుల్లో ఉచిత వైద్యానికి దూరం అవుతారు, అది రెండవది. మూడవది ప్రతిభకు పాడే కట్టడం, డబ్బుకు వచ్చేసి పసిడికి స్వర్ణ అభిషేకం చేయడం. ప్రతిభకు పాడే కట్టడం, డబ్బుకు పసిడికి పట్టాభిషేకం చేయడం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారంలోకి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం చెప్తున్నాడో, మేము అధికారంలోకి వచ్చినా అదే చేస్తాము. జీవో 590ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. మేము జైలుకు పంపడం ఆయన్ని మేము మాట్లాడడం కానీ అట్లాంటి మాట్లాడడం. మేము జీవో రద్దు చేస్తే ఆటోమేటిక్గా వచ్చేసి అది మళ్ళా ప్రైవేట్ వైద్య కళాశాలలు పోయి ప్రభుత్వ వైద్య కళాశాలలు అయితే అది విద్యార్థులకు, రోగులకు అందరికీ ఉపయోగమైంది. ఇక నాలుగవది, అది కాంగ్రెస్ పార్టీ పరంగానే కాకుండా టీడీపీ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారే ఈ సిస్టానికి వ్యతిరేకం. వైద్య విద్యలో నేను అన్ని పీపీల గురించి వ్యతిరేకించడంలా, వైద్య రంగానికి సంబంధించి, ప్రైవేట్ మెడికల్ కళాశాలకు సంబంధించి ఈ యొక్క అంశం మీద రామారావు గారే 82, 83లోనే ఆ క్యాసెట్ లో అప్పుడే వైద్య విద్యలో డొనేషన్, క్యాపిటేషన్ ఫీజును వ్యతిరేకించి తీవ్రంగా వ్యతిరేకించాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ పరంగా ఆలోచించండి. మేము వచ్చేసి విద్యార్థుల కోణంలో, రోగుల కోణంలో, ప్రతిభ కోణంలో మేము ఆలోచిస్తున్నాం. ఇక గవర్నమెంట్ చెప్పే సాకులు రెండమ్మా. ఒకటి, డబ్బు లేదు. 2, ఈ కళాశాలలన్నీ ప్రాథమిక దశలోనే ఉన్నాయి, కేవలం బేస్మెంట్ దశలోనే ఉన్నాయి అని ప్రభుత్వం చెప్తున్నది. ఈ 2 కారణాలు కూడా సహేతుకం కాదు, అది వాస్తవం కాదు. ఒకటేమి, గవర్నమెంట్ దగ్గర నిధులు లేవు, ఏం చేయాలి అని అంటున్నారు. ఈ మొత్తం 10 కాలేజీలకు కలిసి ఎంత కావాలమ్మా? కేవలము 5,000 కోట్ల రూపాయలు. 10 కాలేజీలకు కలిసి
5,000 కోట్ల రూపాయలు కావాలి. ఈ 5,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ 3,22,000 కోట్లు. ఒక్క సంవత్సరానికి 3,22,000 కోట్లు. కావాల్సింది ఎంత? 5,000 కోట్ల రూపాయలు. 3,22,000 కోట్ల రూపాయల్లో 5,000 కోట్ల రూపాయలు ఎంత 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 స్వల్పం. అది ఒక సంవత్సరం. పోని 2 ఏళ్ళు తీసుకుంటే ఇంకా వచ్చే సంవత్సరానికి 2,500. 3 ఏళ్ళు తీసుకుంటే సంవత్సరానికి ఒక 1,600 కోట్లు 1,700 కోట్లు. ఇది ఒక అంశం. కాబట్టి బడ్జెట్ నిధులు లేవు అనేది అది రీజనబుల్ గా లేదు. రెండవది, డబ్బులకు సంబంధించి కూడా ఆల్రెడీ ఈ 10 మెడికల్ కళాశాలకు నాబార్డుతో ఒప్పందం జరిగింది. నాబార్డు డబ్బులు ఇస్తానికి రెడీ ఒప్పందం అయింది. ఇంకా నీకు బడ్జెట్ కేటాయింపులకైనా ఇబ్బంది లేదు. బడ్జెట్ అవసరం లేకుండానే ఆల్రెడీ నాబార్డు వచ్చేసి ఇస్తా అని చెప్పింది. మరి నువ్వు నాబార్డుతో ఒప్పందం జరిగిన దానికి డబ్బుల సమస్య అంటే మరి రాజధానికి 63,500 కోట్ల రూపాయలు అప్పు చేసి రాజధాని కట్టాలన్నా? ఇలా నాబార్డు ఆల్రెడీ ఇస్తామని నువ్వు వద్దనడం ఏంటి? ప్రభుత్వం బడ్జెట్ లేదనడం ఏంటి? కాబట్టి డబ్బు అనేది సమస్య కాదు. నెక్స్ట్ భూమి, ఇది నిర్మాణ దశలో ఉంది అన్నారు. ఈ 10 కాలేజీలో ఒక్కొక్కటి ఒక్కొక్క నిర్మాణ దశలో ఉన్నాయి. ఎస్పెషల్లీ పులివెందుల మెడికల్ కాలేజీమా, ఎందుకంటే నాది పులివెందుల నియోజకవర్గం కాబట్టి నేను 2-3 సార్లు పోయి చూశాను. దీంట్లో ఒకటి ఆసుపత్రి భవనాలు 100% పూర్తయినాయి. నర్సింగ్ కాలేజ్ భవనాలు 100% పూర్తయినాయి. క్వార్టర్స్ ఇవన్నీ దాదాపు 90% పూర్తయినాయి. మెడికల్ కళాశాలకు సంబంధించి 80 to 90% పూర్తయినాయి. నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి చూసిపోయారు. చూసి అరే ఆసుపత్రి బ్రహ్మాండంగా అయిపోయింది, పూర్తి 100% అయింది. ఇక్కడ నర్సింగ్ కళాశాలకు సీట్లు కేటాయింపు జరగలే, కానీ కాలేజ్ భవనం పూర్తయింది. కాబట్టి 50 MBBS సీట్లు కేటాయిస్తే ఈ లోపల మెడికల్ కళాశాల భవనము అది కూడా పూర్తిగా వచ్చింది. అది పూర్తయ్యే లోపల నర్సింగ్ కళాశాలలో క్లాసులు నిర్వహించవచ్చు అని చెప్పి వాళ్ళు 50 MBBS సీట్లు కేటాయించారమ్మా. అటువంటి కేటాయించిన సీట్లను ఈ గవర్నమెంట్ వస్తానే మాకు ఫ్యాకల్టీ లేదు, మాకు అకామిడేషన్ లేదని చెప్పేసి వద్దని చెప్పేసి రాయిస్తారు. నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళ వచ్చేసిన చూసి. కాబట్టి ఇవన్నీ మిగతా మెడికల్ కళాశాలలు ఈ స్థాయిలో లేకున్నా కానీ అవి కూడా వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇవన్నీ నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పేది ఇది అబద్ధం. కుక్కలు చెప్పులు వెతకను, నక్కలు బొక్కలు వెతకను, కూటమి నాయకులు సాకులు వెతకను సుమతి అన్నట్లు ఇది వాళ్ళు ఆల్రెడీ మొత్తము ఇది ఒక కమిషన్ వ్యాపారం అంతేది. ఈ కమిషన్లు కొట్టేదానికి పులివెందుల మెడికల్ కళాశాలకు 50 ఎకరాలు కేటాయించారమ్మా. ఒక్కొక్కటి 2 కోట్ల నుండి 3 కోట్ల రూపాయలు ఎకరా పోతుంది. అక్కడ 2 కోట్లు వేసుకున్నానే 50 ఎకరాలు 100 కోట్ల రూపాయలు. తర్వాత ఆల్రెడీ ఆడ దాదాపు వచ్చేసి 4,800 కోట్ల రూపాయల దాకా ఆల్రెడీ ఖర్చు పెట్టారు ఆ భవనాల మీద. ఆ డబ్బు ప్లస్ ఈ భూమి అంతా వచ్చేసి కేవలము ఎకరా 100 రూపాయలు అంటామా. అంటే 2 కోట్ల విలువ చేసే భూమి 100 రూపాయలు, 100 కోట్ల విలువ చేసే భూమి 5,000 రూపాయలు. అంటే ఇది కృష్ణ తులాభారంలో కృష్ణుని ఆయన వేస్తుంటారు నారదుడు, భలే మంచి చౌక బేరము రండి ప్రజలారా రండి అని చెప్పేసి మంచి చౌక బేరం వచ్చేసి 2 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి 100 రూపాయలకు రండి 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 అని ఆహ్వానం పొందుతున్నాడు. ఎందుకు? ఈ కమిషన్లు కొట్టేదానికి. కాబట్టి ఇది ఏమాత్రం సమంజసం కాదు కాదు కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి కంటే కూడా దానికి మొదటి ఇష్యూ చేసింది మేమే. కాబట్టి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన చేస్తుండొచ్చు, కానీ మా పాలసీ కూడా అదే. ఈ విషయంలో వచ్చేసి దానికి పూర్తి పీపీపీకి వ్యతిరేకము. మేము అధికారంలోకి వచ్చినా కానీ ఆ యొక్క జీవోఆర్టీ 590 రద్దు చేస్తాం. అండ్ మరోపక్క చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. అధికారులు సరిగా పనిచేయట్లేదంటున్నారు, ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదంటున్నారు, ర్యాంకింగ్ ఇస్తున్నారు. పదే పదే చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తున్నా అదే విషయమే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి కూడా మాట్లాడాల్సి వస్తుంది. అంటే వినట్లేదా ఎవరు అధికారులు చంద్రబాబు నాయుడు గారు మాటను? లెక్క చేయట్లేదా? సామెత ఉంది, ఏ బ్యాడ్ కార్పెంటర్ క్వారెల్స్ విత్ హిస్ టూల్స్. ఏ బ్యాడ్ కార్పెంటర్ క్వారెల్స్ విత్ హిస్ టూల్స్. ఆ విధంగా
విన్నాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు వచ్చేసి చాలా విజనరీ అని అందరూ బయట అనుకుంటారు. కానీ నేను విజనరీ కాదు, బ్యాడ్ కార్పెంటర్, నేను పెద్ద పరిపాలకున్న దక్షిణ కాదు కాబట్టి అని ఆయనంతకు ఆయనే పదే పదే చెప్పుకుంటున్నాడు. ఏదన్నా ఉంటే మంత్రుల విషయంలో కానీ, అధికారులు కలెక్టర్ల విషయంలో కానీ, ఎస్పీల విషయంలో మనం 1-to-1 పిలిపించేసి చెప్పాలి. కానీ ఇది ఆ విధంగా అంతమందిలో చెప్తే అది ఆయనకు నామోషే, ఆ చెప్పించుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకు నామోషే. ఒక కలెక్టర్ని విపరీతంగా పోవడము, ఇంకోరిని తక్కువ చేయడము, ఒక మంత్రిని ఎక్కువ చేయడము, ఒక మంది తక్కువ చేయడము, ఇవన్నీ ఈయనకు మంచిది కాదు. ముఖ్యమంత్రి హోదా ఆ విధంగా మిగతా వాళ్ళు వచ్చేసి ఒక కలెక్టర్ని విపరీతంగా పోయినా అనుకోండి, న్యాచురల్ గా మిగతా కలెక్టర్స్ వచ్చేసి ఏదో ఒక అంశంలో ఉండొచ్చు. ఒక కలెక్టర్ కొంచెం ముందుగా మిగతా వాళ్ళకు బాధపడతారు. ఒక కలెక్టర్ ను తిట్టాడు అనుకోండి, తిట్టడం అంటే దండించా అనుకోండి, కుటుంబ పెద్దగా దండించవచ్చు. కానీ అది ఎక్కడ చేయాలా? మన కుటుంబంలో కూడా తల్లిదండ్రులు వచ్చేసి బిడ్డలు ఉంటే బిడ్డను పక్కన పిలిచి ఒక్కొక్కని ఇటు కాదు నాన్న అని చెప్తే బాగుంటుంది. కానీ అంతమందిలో మిగతా వాళ్ళ ముందనో మిగతా అన్నదమ్ముల ముందనో తింటే వాడు కూడా రియాక్ట్ అవుతాడు. ఆ విధంగా వచ్చేసి చంద్రబాబు నాయుడు చేసే ఆ విధానం ఆయన అనుకోవచ్చు వచ్చేసి, చూడు అందరూ తాను ఒక్కడే ఎఫిషియెంట్, మిగతా అందరూ ఇన్ఎఫిషియెంట్ పాపము అని అనుకోవాలని ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఉద్దేశం వచ్చేసి ఒకవేళ ఏదైనా పథకం ఫెయిల్ అయిపోతే పాపం చంద్రబాబు నాయుడు ఏమో సిన్సియర్ గా ప్రయత్నం చేస్తున్నాడు, మిగతా మంత్రులు సక్రమంగా చేయడం లేదు, అధికారులు సక్రమంగా చేయడం లేదు, ఆయన ఏం చేస్తాడు పాపం అని అనుకోవాలని ఆయన అనుకుంటున్నాడు. కానీ ప్రజలు ఏమనుకుంటారు, ఏ బ్యాడ్ కార్పెంటర్, ఈయన పరిపాలనా దక్షుడు కాదు, అసమర్థ పరిపాలకుడు అని ఆయనకు చెడు పేరు వస్తుంది. వీళ్ళు ఇంకా ఇంతమందిలో దండించినాక అయింది ఏం చేస్తాడు, చేస్తాడు, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడని చెప్పేసి అది మొద్దుబారిపోతారు. ఈ విధంగా కరెక్ట్ కాదు ఆయన చేసే కృషి అని చెప్పేసి నా అభిప్రాయం. దానికి తోడు వాళ్ళకి డబ్బులు ఇస్తే కదమ్మా పథకాలకు సక్రమంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలంటే డబ్బులు ఉంటాయి కదా. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఊరికి అన్ని మాటలు పీపీపీ అని చెప్పి తర్వాత మార్గదర్శులు సెలెక్ట్ చేయండి, ధర్మదాతలు సెలెక్ట్ చేయండి అంటే ఇప్పుడు ఏదైనా పనులు చేస్తా ఉంటే ఆ ఊరికి ఇప్పటికైనా వాళ్ళు లెక్క చేస్తారో లేదో, నెక్స్ట్ అయినా ఈ వార్నింగ్ ఇచ్చుకోకుండా అధికారులు పనిచేస్తారో లేదో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.